శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి గురు ప్రభావం వలన, అలాగే కుజుడు ప్రభావం వలన డబ్బులకి లోటు లేకుండా బాగుంటారు. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు యాచించవలసిన అవసరం లేనే లేదు, ఉండదు. అసలు తాటే రాదు. ఎదుటి వాళ్ళకి ఇస్తారు తప్ప మీ దగ్గర అంత డబ్బులు ఉంటాయి. సరే, అది డబ్బులు ఉన్నా అందరి దగ్గర ఉంటారు కదండి. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర అడగవలసిన సిచ్యువేషన్ రాకుండా భగవంతుడు మనం కాపాడతాడు. అది కాకుండా అండి, యాక్చువల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కోపము, సీక్రసీ, అదృష్టము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. కోపం అనేది తాత్కాలికమే. అంతేకాకుండా మీ రాశి వారికి కొంతమందికి సంగీతం అంటే ఇష్టపడుతుంటారు, అది రావడం అవకాశాలు ఉన్నాయండి. సంగీతం అంటే నృత్య కళాకారులకే బాగుంటుంది. అలాగే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా చంద్రరాహుల గురించి చెప్పాలండి. చతుర్థ భావాలు చంద్రరాహులు ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. మీరు 10-11 తారీఖుల్లో మీకు అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉందని భగవంతుడు మీకు ఇస్తాడు. ఏమైనా చంద్రరాహుల ప్రభావం వల్ల అవయవ శాస్త్రం బాగుండి విద్యలో బాగా రాణిస్తూ, మ్యూజిక్లో బాగా వాయిద్య కళాకారులుగా పేరు పొందుతూ మంచి దైవభక్తి కలిగి ఉంటారు అని తెలిసిపోతుందండి. అంతేకాకుండా బహుశా మీరు వాహనాలు, భూములో, సకల వసతులు కలిగినటువంటి భవంతులో ఏదో మొత్తానికి రాబోతోంది, మీకు అవకాశాలు ఉన్నాయండి. అలాగే చతుర్థ భావాన్ని బాగుండడం వలన రైతులకు కూడా మంచి పంటలో అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రాబ్లం ఏంటంటే, శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉండి కుజుడు చేత చూడబడుతున్నాడు. మంచిదా? మంచిది కాదండి. ఖచ్చితంగా మీలో చాలామంది అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇస్తున్నారండి. వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ. వాళ్ళకి సెజరీన్ ఆపరేషన్ చేసి మాత్రమే వాళ్ళకి బిడ్డని బయటికి తీస్తారు అనేది శాస్త్రం వచనం. కాబట్టి చూసుకోండి, టెస్ట్ పెట్టండి. నాకు మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కొంతమంది మీ జాతకాలు తప్ప బాగుంటుందేమో తప్ప, జనరల్గా కండిషన్ ఏంటంటే మీకు ఆపరేషన్ చేయవలసిందే. ఇక్కడ చోట ఆపరేషన్ చేస్తారు, కత్తి అనేది ఒంటికి పడుతుంది. అది ప్రెగ్నెన్సీ లేడీకి చెప్తాను నేను. అలాగే నీటి వల్ల ప్రమాదాలు, మిగతా వారికి నీటి వల్ల ప్రమాదాలు, పాదాలకి దెబ్బలు తగలడాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడాలు, మీ సంతానానికి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, వాళ్ళు డెవలప్ అవ్వలేకపోవడము. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ షేర్స్ అంటారు కదా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో లాభాలు రావు అనేది రాసి పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, నన్ను టెస్ట్ పెట్టండి. మీకే కదా, నాకు టెస్ట్ పెట్టండి. ఖచ్చితంగా అలా జరుగుతుంది. సరే, అవన్నీ నేను మీరు బాగుండాలని కోరుకుంటాను తప్ప మీకు ఏ అయిపోవాలి, బ్యాడ్ అయిపోవాలని కోరుకొని ఉండే జీవితంలో కలలో కూడా అనుకోండి. ఎప్పుడు కూడా మీకు బాగుండాలి. కానీ కాకపోతే అంటే మీకు ఆ టెస్టులు పెట్టంటే మీకు జనరల్గా అది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు చెప్తాను అంతే. దాని జోడికి వెళ్ళొద్దు మనం. స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఆగుదాం. అంతేకాకుండా సప్తమ స్థానం కూడా చూడడం వల్ల
మీకు వివాద వేడుకలు తక్కువగా ఉంటాయి, భార్యాభర్తల యొక్క ప్రేమ మనలు సన్నగిలుతూ ఉంటాయి, సోగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా గురుసుక్కులు అష్టమస్థానం ఉన్న వాళ్ళు ధనయోగం ఇస్తారుంటాయి, సడన్గా డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఆరోగ్య భద్రత ఎక్కువ ఉంటుంది. రవిబుధులు కదండి భాగ్యస్థానంలో, వాళ్ళొక్కడ ధీటుగా ఉన్నారు. మీకు చెప్తాం అంటే రవిబుధులు కేతు కుజులు కూడా చెప్పుకుందాం. ఏమైనా రవిబుధులు భాగ్యస్థానం ఉండడం వలన విదేశీ పర్యటన తప్పదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చాలామంది డాక్టర్స్ ఉన్నారండి. వృశ్చిక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో చాలామంది ఉన్నారు. కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఉన్నారు, డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు. మీరు విదేశాలు వెళ్తారు, మీ అవసరాలు విదేశాల్లో కావాలి, మీరు వెళ్ళబోతున్నారు, వెళ్తున్నారు. నా వీడియోస్ కానీ చూసి ఉంటే మీరు ఇది కరెక్టేరా బాబు అని మీరు ఖచ్చితంగా అనుకుని కామెంట్స్ రూపంలో పెడతారు. నేను చెప్పింది ఏది తప్పదు. విదేశాలు వెళ్తారు డాక్టర్సు, అలాగే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వీళ్ళందరూ చేస్తారు సార్, ఆడిటర్స్, వాళ్ళు కూడా ఉన్నతమైన విద్య రీత్యా వాళ్ళు విదేశాలు వెళ్తారు. అంటే సపోజ్ సీఏ అయిపోయింది అనుకోండి, ఐజీడబ్ల్యూఏ, అక్కడ కూడా టెస్టులు ఉంటాయి విదేశాల్లో, అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ. ఆ టెస్టులు రాయడానికో అక్కడ ఉద్యోగాలు సంపాదించడానికో వెళ్ళి తీరుతారు. మీరు ఆ ప్రోగ్రెస్ పెట్టుకుంటారండి, మీరు మీకు అవకాశం వస్తుంది, వెళ్తారు. సరే, మరి మిగతా వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి, వాళ్ళకి కూడా ధనం బాగా ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, బట్టల వ్యాపారం, బంగారం, వెండి వ్యాపారాలు ఏదైనా సరే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు చాలా అమ్ముడుపోతాయండి. భూములు కాదు, వాళ్ళు ఏదో బిల్డింగ్స్ అంటారు కదా, అపార్ట్మెంట్స్, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అందుకనే భూదానం, వాళ్ళందరూ భూదానం చేసుకున్న మహానుభావులు కాబట్టి ఆ చక్కటి భూములు, భవంతులు కట్టగలుగుతున్నారు. సరే, అదే అదృష్టం, వాళ్ళ అదృష్టం. సరే, ఏదైనా దశమస్థానంలో కేతు ఉండడం వల్ల మంచి యోగం కలిగి ఉంటారండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది అని చెప్తాను నేనైతే. కొన్ని ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, అంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ధనానికి ఇబ్బంది పడరు, ప్రమోషన్స్ వస్తాయి. 11 భావంలో కుజుడు ఉన్నాడు. జనరల్గా 11 భావంలో కుజుడు ఉంటే చాలా యోగాన్ని ఇస్తాడండి, బ్రహ్మాండంగా. దీంట్లో సాఫ్ట్వేర్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు. కానీ అక్కడ ఏమైందంటే శని దృష్టి పెట్టించాడు. శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా లాసులు రావడము, ప్రయాణాల్లో ఇబ్బంది కలగడము, కొంతమంది కార్లు కానీ వాహనాలు కానీ కొనుక్కున్నప్పుడు దాంట్లో ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది, అసౌకర్యంగా ఉండడము, లేట్ అయిపోతుండడము, కొద్దిగా రోడ్డు ప్రమాదాలు జరగడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము. కొద్దిగా మీకు వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. అమ్మవారిని, అలాగే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శనీశ్వరుని పూజించడం వల్ల దోషాలు తొలగి సర్వ సౌఖ్యాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తి నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే, ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే, అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారణం కూడా ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము,
యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము, డాక్టర్స్ కన్నా సరిపోతుంది అది. సో అలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు ఉండాయి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, అదే నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడికి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.